హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇక్కడ చూడండి ఎవరు వచ్చారో మన ఇంటికి. హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ చెప్పండి. లాస్ట్ టైం పిల్లల కోసం వచ్చావు, ఈసారి ఎవరి కోసం వచ్చావు? చూడండి అబ్బా, రైపొట్టు కారం కోసం వచ్చాడంట. తిరుపతి వెళ్ళి వచ్చాడులేండి. సో ప్రసాదం ఇద్దాం అనేసి వచ్చాడు అనమాట. అది రీజన్. సో అదండి, అన్నయ్య వచ్చాడనమాట ఇంకా మన ఇంటికి. అయితే ఈవినింగ్ వచ్చాడు. అంటే ఇది వచ్చేసి వెన్స్డే రోజు వ్లాగ్. వెన్స్డే ఈవినింగ్ 5కి అలా వచ్చాడనమాట. అంటే అన్నయ్య అరుణాచలము, తిరుపతి అలా వెళ్ళాడు ఫ్రెండ్స్తో. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. యాక్చువల్గా మార్నింగే నేను వెళ్ళిపోతాను రమ్మని చెప్పాను. రా అన్న, ఇటు వచ్చావు కదా ఒకసారి వచ్చి వెళ్ళని చెప్పేసి అడిగితే, లేదులే నాకు ఆఫ్ లేదు, వర్క్ ఉంది అని చెప్పేసి నేను హాలిడే కూడా పెట్టలేదు, వెళ్ళాలనేసి అన్నాడు అనమాట. కానీ మళ్ళీ ఏమనిపించిందో ఏమో కానీ అప్పటికప్పుడు ఫోన్ చేసి వస్తున్నాను, దగ్గరకు వచ్చిన తర్వాత కాల్ చేస్తా, వచ్చి పికప్ చేసుకో అని చెప్పేసి అన్నాడు. నేనేమో ఏంటా వెళ్ళిన తర్వాత కాల్ చేస్తున్నాడు, ఆల్రెడీ నిన్న మాట్లాడాను రానన్నాడు కదా అనేసి నేను అనుకున్నా. కానీ అన్నయ్య ఏమో ఇంకా అలా చెప్పాడు అనమాట. ఇంకా భలే హ్యాపీ అనిపించింది నాకైతే. సో ఇంకా అలాగా అన్నయ్య అయితే వచ్చాడు. వస్తూ వస్తూ చూడండి తిరుపతి వెళ్ళాడు కదా, ఇంకా లడ్డు ప్రసాదం తీసుకొచ్చాడు. ఇంకా అమ్మ ఏమో టొమాటో పచ్చడి చేసిందంట. ఇంకా పచ్చడి కూడా కొంచెం అయితే పంపించింది. అసలు చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట. ఇంకా అన్నయ్య ఏమో పిల్లల కోసం ఈ స్నాక్స్ గవ్వలను, అవి చెక్క పకోడీ ఉంటాయి కదా, ఆ రిబ్బన్ పకోడీ అంటాము, అవి అయితే తీసుకొచ్చాడు అనమాట. ఇంకా ఈసారి మిల్క్ అయితే మిస్ అయ్యాయి. అంటే అన్నయ్య ఉన్నాడు కానీ అర్లీ మార్నింగ్ వెళ్ళాల్సినోడు, బట్ వెళ్ళలేదు. ఇంకా ఇక్కడికి కూడా వస్తానని అనుకోలేదు. ఇంకా ఏదో ఆ టైంకి రావాలనిపించి ఇంకా వచ్చాడనమాట. లేదంటే అమ్మ చక్కగా మిల్క్ ఉంచేది మార్నింగ్, అవి చక్కగా పంపించేది అనమాట. ఇంక ఈసారికి అయితే మిస్ అయ్యాయి. అంటే ఇంకా అన్నయ్య కూడా ఏమనిపించిందో లేండి, ఎటు ఉన్నాను కదా, చక్కగా ప్రసాదం ఇచ్చినట్లు ఉంటుంది, ఇంకా మమ్మల్ని కూడా చూసినట్లు ఉంటుంది అనేమన్నా అనిపించిందేమో. ఇంక అప్పటికప్పుడు ఫోన్ చేసి సడన్గా వస్తున్నా అని చెప్పేసి చెప్పాడు అనమాట. ఇంక ఇందాక రొయ్యపొట్టు కారం కోసం అన్నాడు కానీ పాపం దానికోసం కాదులేండి. సో అది ఇక్కడ ఏదో కామెడీ చేశాడు అనమాట, అంతే. సో అది ఇంక ఇక్కడైతే ఇక రాగానే టీ కాఫీలు అట్లా ఏ ఒకటి ఇస్తాం కదా, ఇంక ఇక్కడైతే కాఫీ పెట్టేశాను. మా వారు యాక్చువల్గా అప్పుడే తాగారంట. అంటే నేను అన్నయ్యని పికప్ చేసుకోవడానికి వెళ్ళాను కదా, ఇంక అప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఇంకా మా వారు వీళ్ళందరూ టీ తాగేశారంట. ఇంకా మళ్ళీ ఏం టీ తాగుతానులే, ఇంకా అన్నయ్య కూడా కాఫీ పెట్టమన్నాడు. ఇంకా అలా కాఫీ పెట్టి ఇచ్చేసాను. కాల్చిన మాసమా ఇంకా అలా కాఫీ అయితే తాగేసాము. నేను కూడా తాగానులేండి, తాగి చాలా రోజులు అవుతుంది అని చెప్పేసి ఇంకా అలా నేను కూడా ఒక చిన్న కప్పు కాఫీ అయితే తాగేసి ఇంక ఇక్కడ అయితే నైట్ డిన్నర్లోకి అనేసి చపాతీ చేద్దామని ఇక్కడ గోధుమ పిండి అయితే కలుపుతున్నాను. ఇంకా అన్నయ్య వచ్చాడు కదా, అందుకని ఇవాళ చపాతీ అలాగే ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇది ఇక మాకు రొటీన్ అవ్వచ్చు, బట్ అన్నయ్య కోసం చేస్తున్న స్పెషల్ అనమాట. మనమంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు, ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాం కానీ, బట్ వాళ్ళు అలా చేసుకోలేరు కదా. ఇక వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళడం, ఇక వచ్చి ఏమన్నా క్విక్గా అయిపోయి అట్లాంటివి చేసుకుంటారు కానీ ఇట్లాంటివి చేసుకోరు కదా. సో అందుకని అన్నయ్య కోసం ఇది ఒక స్పెషల్ అనమాట. సో అది అసలు ఇది కూడా వద్దనేసి అన్నాడు. ఇంకేమన్నా చేద్దామన్నా కూడా ఇక అంత టైం లేదులేండి, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు అనమాట నైట్కి. ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఇదైతే సింపుల్గా అయిపోతుందిలే అని ఇంక ఇలా చేశాను. అసలు ఇది కూడా వద్దన్నాడు, నాకు ఏదన్నా కొంచెం లైట్గా చాలు, నేను ఆఫ్టర్నూన్ మంది కూడా అక్కడ చికెనే, నేను తినలేనులే అని చెప్పేసి అన్నాడు. లేదు నువ్వు మళ్ళీ ఎప్పుడుకి వస్తావు అని చెప్పేసి ఇంకా అలా మనం వదిలిపెట్టాం కదా ఎంతైనా. సో ఇంకా అలా తెప్పించాను అనమాట. ఇంకా ఆల్రెడీ అక్కడ కూడా చికెనే అంటున్నాడు. ఇంకా అమ్మ రైస్తోనే పెట్టుంటుంది కదా ఆఫ్టర్నూన్ అనేసి, ఇంకా నేను మళ్ళీ రైస్తో ఎందుకులే కొంచెం చపాతీ అన్నా చేద్దామనేసి ఇంకా అలా చపాతీ అయితే చేస్తున్నాను అనమాట. సో అది మంచి గ్రేవీతో చేస్తున్నా. అక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కట్ చేసుకున్నాను కదా. ఇంక ఇక్కడేమో కర్రీ కోసము మిక్సర్ జార్లో
ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు వేసుకొని పేస్ట్ లాగా చేస్తా. కొన్ని ఆనియన్స్ ఏమో నార్మల్గా వేస్తాను, మళ్ళీ ఇట్లాగో కొంచెం పేస్ట్లో కూడా వేసుకొని చేస్తున్నా. ఎందుకంటే చపాతీలోకి అందరికీ కొంచెం మంచి గ్రేవీ రావాలి కదా, అందుకని చెప్పేసి మా అన్నయ్యకి ఖచ్చితంగా కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలి. గ్రేవీ లేదంటే మళ్ళీ గ్రేవీ లేదేంటి అని చెప్పేసి అడుగుతాడు, మొహమాట పడడు అనమాట, అడిగేస్తాడు. అందుకని ఇలా చేస్తున్నాను ఈరోజు. ఇచ్చింది ఇంకా ఆల్రెడీ షేర్ చేసిన రెసిపీయే కదా అనేసి ఇంకా పర్టికులర్గా అయితే ఏమీ షేర్ చేయలేదులేండి. ఇంకా అక్కడ అయితే చికెన్లో ఇంకా కారము, టమాటా ప్యూరీ అన్నీ కూడా వేసి సిమ్లో పెట్టేసి వచ్చాను. ఇంకా అదే కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు చపాతీస్ చేసుకుందాంలే అనేసి ఇంక ఇక్కడ చపాతీస్ కూడా చేసుకుంటా ఉన్నాను. గబగబా చేశాను. ఈ పిల్లలకి హాఫ్ డేస్ కదండి, మార్నింగ్ లెగుస్తున్నారా, ఇంకా రాగానే కూడా పడుకోలేదన్నమాట ఈరోజు. ఇంకా మధ్యాహ్నం పడుకోండ్రా అంటే అస్సలు పడుకోలేదు. ఇప్పుడేమో నిద్ర వస్తుంది అనేసి కూరపాటలు పాడుతున్నారు. ఇంక వీళ్ళ కోసం అని గబగబా చేసేసాను అనమాట. సో అది ఇంక ఇక్కడైతే చపాతీస్ కూడా చేసుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇంకా స్పైసెస్ అన్నీ వేసాను. ఫైనల్గా కొంచెం బటర్ వేస్తున్నాను అనమాట, కొంచెం టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పేసి. అండ్ ఇంకా సిమ్లో పెట్టేశాను కదా, వాటర్ వేసినా కొంచెం గ్రేవీ మరీ థిక్ అయిపోయింది, అందుకని మళ్ళీ కొంచెం వాటర్ వేసేసి ఇక్కడ కొంచెం బటర్ వేసాను. అది కొంచెం థిక్ అవుతూ ఉంటుంది. ఇంక ఈలోపు ఇక్కడ చపాతీస్ కూడా కాల్చుకుంటా ఉన్నాను అనమాట. మా అన్నయ్య ఇంతకు ముందు ఎప్పుడో ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నమ్మని అడిగాడండి, నానమ్మ మీరు ఇంతకు ముందు రొయ్యపొట్టు కారం ఇవన్నీ బాగా చేసుకునే వాళ్ళు కదా, అసలు ఇప్పుడు ఏంటి చేయట్లేదు అనేసి. మా నాన్నమ్మ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అది అయినా ఏదో చెప్పినట్లుంది. ఇంకా అలా నేను చేయగానే నాకు ఇక మా అన్నయ్య గుర్తొచ్చాడు, పంపిద్దాము అని కూడా బాగా అనిపించింది. కానీ వాడేమో హైదరాబాద్లో ఉంటాడు కదా, ఎలా పంపించాలా అనిపించింది. కానీ ఇంకా టైంకి అన్నయ్య ఇంటికి వచ్చేసరికి ఇంకా నేను రమ్మని అడిగాను అనమాట. బాగానే ఇంకా కారం కోసం ఏం వస్తానులే, నాకు ఆఫ్ కూడా లేదు అది ఇది అని చెప్పేసి అన్నాడు. ఇక కానీ మళ్ళీ ఇక ఏమనిపించిందో కానీ వచ్చాడు. ఇక అక్కడ కామెడీగా చెప్పాడులేండి, కారం కోసమే వచ్చానని. ఇక ఎలా వస్తే ఏమి, మనకు కావాల్సింది రావడమే కదా. సో ఇంక వచ్చినందుకు అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంక ఇదిగోండి ఇక్కడ అయితే కానీ కాసేపే ఉండి వెళ్ళాడు అనమాట. ఇంకొక రోజన్నా ఉంటే బాగుండు అనిపించింది. సో అది ఇక్కడ అయితే కర్రీ కూడా అయిపోయింది, చూసారు కదా, మంచి గ్రేవీతో చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ చపాతీస్ కూడా అయిపోయాయి. మొన్న దగ్గమంటే దగ్గుతున్నాడు చూసావా, ఎన్ని టేక్స్ తీసానో దానికి, దగ్గంగానే నవ్వుతున్నాడు. సన్నమ్మా మీటింగ్ ఉందంట, అరవ బాగా అట్లా వాడిని పిలిచిరా, మాయ పిలుస్తున్నాడు. ఇంకో మాయ దమ్ముందా అని అడుగు. ఇంకా ఉన్న కాసేపు కూడా వర్క్ చేసుకోవడమే సరిపోయింది. మీటింగ్ అంట, ఇంకా మీటింగ్ ముందేసుకొని కూర్చున్నాడు. వాడేమో మాట్లాడాలనుకున్నప్పుడు వాల్యూమ్ ఆఫ్ చేస్తున్నాడు. మాకేమో ఆ సంగతి తెలియదు కదా, మేమేమో మాట్లాడుతూనే ఉన్నాము, మళ్ళీ దానికి రిప్లై ఇవ్వట్లేదు అనమాట. ఓకే మీటింగ్లో కదా అని చెప్పేసి, ఇంకా మీటింగ్లో ఉన్నాడు కదా అనేసి ఇంకా మేము కూడా కామయ్యాము. ఇంకా వీళ్ళేమో మామయ్య అనుకుంటూ చుట్టూ తిరుగుతున్నారు అనమాట. ఇంకా మీటింగ్లో ఉంటే ఏం చేస్తాను చెప్పండి, మీటింగ్ ఉందా ఓవా మాయ మళ్ళీ ఎప్పుడు వస్తా మాయ అని అడుగు. వాడు వెళ్ళిపోమండు, ఉండు మాయా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మమ్మల్ని. నాను హాలిడేస్ ఇచ్చారులే అను. రోజు బడికి వెళ్ళిపోతే ఎండాకాలం కూడా వెళ్ళి సెలవులు ఇచ్చినా వెళ్ళు, సరేనా? ఇచ్చారా? ఇప్పుడు వెళ్ళడమే గగ్గోలం, ఇంకా సెలవులు ఇచ్చినాక వెళ్తాడు వాడు. మాయ నాకు బొమ్మలు ఏం తెచ్చా అని అడిగావు తిరుపతి నుంచి? లడ్డు ప్రసాదం ఒకటి తీసుకొచ్చాడు, టింగ్ టింగ్ అని ఒప్పుకుంటా, బొమ్మలు ఏం లేకుండా.
నా బ్యాగులో ఖాళీలు. అబ్బాయి అబ్బాయి సైకిల్ ఎందుకు వేసుకొచ్చా లోపలికి? బ్యాగ్ లో పెట్టుకో. పెట్టానా? ఏంటిది? నీళ్ళు పోసుకోవాలి నేను. బావకి వెళ్ళాలంట, బాగా వెళ్ళాలా? మళ్ళీ వస్తాడంట. గుండుగా వేసేనా? అబ్బాయికి అది అందరికి. ఇదిగో పెట్టమ్మా. ఏంది టీవీ రాట్లా? అది ఒక నాట్ నో ఒక నాట్ నో అంట. ఇంకా చేతి పెళ్ళాడు తెలియదు అంటావా? పెద్దడు అయ్యమైతే ఇంకా అలా అందరికీ పెట్టేసి ఇంకా అందరూ కూడా తినేస్తా ఉన్నాము. ఇంక ఇక్కడ టీవీలో సాంగ్స్ అయితే ఆన్ చేసుకున్నాము. మా చిన్నోడు చూడండి, ఇంకా కాపీరైట్ వస్తుంది కదా అనేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా వీడండి అసలు వాడికి పిల్లలకి ముందే పెట్టేసి, ఎందుకంటే హాఫ్ డేస్ కదా, పొద్దున్నే వెళ్తున్నారా, మధ్యాహ్నం ఇంకొచ్చిన తర్వాత కూడా పడుకోలేదు. ఇంకా మా చిన్నోడేమో తింటుంటే అలా కూరిపాటలు పాడుతున్నాడు. ఆల్మోస్ట్ నిద్రపోయాడనే అనుకున్నానండి. తింటున్నంతసేపు కూడా అంతే చేశాడు. ఇక నిద్రపోయాడు అనేసి అనుకున్న, కానీ ఇక అన్నయ్య ఫ్రెష్ అవి రాగానే ఇంక చూడండి అట్లా ఎగురుతున్నాడు అనమాట. సో అలా చేశాడు. ఇంక ఇక్కడేమో డిస్కషన్, మా వారికంటే కొంచెం ఉప్పు ఎక్కువైందంట, నాకేమో ఎక్కువ అవ్వలేదు, బాగానే ఉంది. నేను ఎప్పుడన్నా దోశలు చపాతీలు ఇట్లా అనుకోండి కొంచెం తక్కువే వేస్తాను అనమాట, ఎందుకంటే దోశలు చపాతీలోనే కదా కొంచెం గ్రేవీ ఎక్కువ నంచుకుంటాం, అదే అన్నంలో కంటే సరిపోదు, కానీ దీనిలోకి అయితే కొంచెం తక్కువే వేస్తా. కానీ ఇవాళ మా వారికి ఏంటో మరి ఉప్పు ఎక్కువ అయిందంట. ఎప్పుడు సైలెంట్గా తినేవాళ్ళు, ఉప్పు ఎక్కువైనా తక్కువైనా చెప్పేవాళ్ళు కాదు, మరి ఎందుకో కానీ ఇవాళ మా వారు అలా చెప్పారు. మా అన్నయ్య కూడా బాగానే ఉంది, ఎక్కువ అవ్వలేదు అనేసి అన్నారు, పిల్లలు కూడా ఎక్కువ అవ్వలేదు అన్నారు, నాకు ఏమీ ఎక్కువైనట్లేదు, కానీ మా వారేంటో ఇవాళ అలా చెప్పారు. ఇంకా అప్పుడప్పుడు ఉప్పులు అన్నా కొంచెం ఎక్కువ తక్కువ అవడం కామన్ అనుకోండి, కానీ ఇవాళ మా వారు పర్టికులర్గా పాయింట్అవుట్ చేశారు, ఎందుకో నాకు అర్థం కాలేదు, కావాలని ఏమన్నా చెప్పారా అని డౌట్ వచ్చింది. సో అది ఇంకా అన్నయ్య కూడా నైట్కి వెళ్ళిపోతున్నాడండి, ఈ కాసేపే వచ్చాడనమాట, ఈవినింగ్ 5కి అట్లా వచ్చి ఇంకా 10:30కి అట్లా అయితే వెళ్ళిపోయాడు. ఇంకా వర్క్ ఉంటుంది కదా అనేసి ఇంకా వెళ్ళాడనమాట. ఇంక ఇదిగోండి మొన్న కారం చేశాను కదా, ఇదైతే మేము ఒక హాఫ్ అట్లా తినేసాము, ఇంకా హాఫ్ ఉంటే ఇంకా అది అన్నయ్యకి పంపించేస్తున్నాను అనమాట. అంటే ఇంకా కొంచెం అయితే ఉంచా, ఇంకెవరన్నా ఎత్తుక్కుంటారేమో కావాలి అనేసి అని చెప్పేసి ఇంకా కొంచెం ఉంచా. ఇంకంటే మనం అంటే చేసుకుంటాం కదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఇంకా వాళ్ళకి పాపం అక్కడ ఫుడ్ బాగుండక బయట కర్రీస్ బాగుండక ఇంకా ఏదో ఒక పూట తింటాడులే అనేసి ఇంకా అలా కొంచెం అయితే పంపిస్తున్నాను అనమాట. ఇంకా అలా బాక్స్లో అయితే పెట్టేసి ఇంకా అన్నయ్యకి కూడా ఇచ్చేసాను. సో అది ఇంకా అమ్మ కూడా టమాటా పచ్చడి పట్టింది కదా, అది కూడా కొంచెం తీసుకెళ్తున్నాడు. అండ్ ఇంకా ఈ కారము ఇంకా వాళ్ళ దగ్గర నెయ్యి అట్లా ఉంటుంది కాబట్టి కర్రీ చేసుకుని రోజు ఇంకా అట్లా తెచ్చుకొని రోజు యూజ్ అవుతూ ఉంటుంది. సో అది ఇంకా అలా అన్నయ్య ఇంకా పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అది చూద్దాం అనేసి ఇంకా అలా పైకి అయితే వచ్చామన్నమాట. ఇంకా పై వరకు కూడా వచ్చాము. పైన చూడండి అంతా మాది ఈ మధ్య కొంచెం బాగానే డెవలప్ అవుతుంది, అంటే ఈ అమరావతి మంగళగిరికి కొంచెం దగ్గరలో ఉంటాయి, అట్లాగా కొంచెం బిల్డింగ్స్ అట్లా కనపడుతున్నాయి. ఇంకా మూన్ కూడా చూడండి, హాఫ్ మూన్, అమావాస్య అయిపోయింది కదా మొన్న, సో హాఫ్ మూన్, సో అట్లా కొంచెం ఆ కాలేజెస్ అది కనిపించేది, SRM కాలేజ్ అట్లా అనమాట. సో అది ఇంకా అలా కాసేపు పైకి వచ్చి చూసి ఇంకా మళ్ళీ కిందకి అయితే వచ్చేసాము. ఇంకా అన్నయ్యకి 11కో 11:15కో అంట బస్సు, ఇంకా కాసేపు పడుకుంటా అనేసి అన్నాడు. పాపం తిరుపతి వెళ్ళి వచ్చాడు, కొంచెం ఆ జర్నీ అది ఇది అంటూ నిద్ర కూడా లేదు సరిగా, ఇంకా అందుకే అందరం పడుకుంటే మళ్ళీ ఎవరిని లెగిస్తాము అనేసి ఇంకా అలా నేనైతే మేల్కొని ఉన్నాను, టైంకి లేపుదాంలే అనేసి. సో ఇంకా పిల్లలు కూడా పడుకున్నారనమాట. ఇంకా బెడ్ పైన పడుకోమంటే నాకు కాళ్ళు సరిపోలే అది ఇది అనేసి ఇంకా గిందే పడుకున్నాడు. ఇంకా అంటే అలవాట్లేండి ఇంకా డైలీ కూడా. సో ఇంక ఇక్కడ కూడా స్టార్ట్ అవుతున్నారు అనమాట. ఇంకా మా వారే ఇంకా తీసుకెళ్తున్నారు, ఇంకా మంగళగిరిలో బస్ ఎక్కించి ఇంకా మా వారికి కూడా డ్యూటీ ఉంది, ఇంకా అటు నుంచి అటు డ్యూటీకి వెళ్తారనమాట. సో అది బాయ్ ఎదురత్తా ఉందిగా బాయ్.
రాదులే వెళ్ళండి. ఇలా వచ్చి అలా వెళ్తున్నాడు అబ్బా. సో అదే అబ్బా, అన్నయ్య అయితే వెళ్ళిపోయాడు అనమాట. అలా వచ్చి ఇలా అయితే వెళ్ళిపోయాడు. మెరుపు తీగ మెరిసినట్టుంది అనమాట. సో ఇంకేం చేస్తాం, వాళ్ళకి ఇంకా లీవ్స్ అట్లా ఉండవు కదా. సో ఇంకా అందులోనూ బస్ కూడా బుక్ చేసుకున్నాడు అనమాట. ఇంక అందుకనేసి అంత బలవంతం ఏం పెట్టలేదు. సో అది సో ఇంకా అట్లా అన్నయ్య అయితే వెళ్ళిపోయాడు. సో కొంచెం సేపు టైం స్పెండ్ చేసినా కొంచెం మన పుట్టింటి వాళ్ళ సైడ్ వచ్చారు కాబట్టి చాలా హ్యాపీ ఉందన్నమాట. సో ఇంకా మరి ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.